న్యూస్ నేను సంజన వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మారనుందని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అద్భుత సౌకర్యాలతో హోటల్ నిర్మించిన భారతీ గ్రూప్ చైర్మన్ గాదె మధుసూదన్, ఎండి గాదె కృష్ణలను ఆమె అభినందించారు. నిజామాబాద్ నగర శివారులో హైదరాబాద్ రోడ్లో భారతీ గ్రూప్ చైర్మన్ గాదె మధుసూదన్, మేనేజింగ్ డైరెక్టర్ గాదె కృష్ణ అధునాతన సౌకర్యాలతో 5 స్టార్ హోటళ్లకు దీటుగా హోటల్ కృష్ణను నిర్మించారు. బృందావన్ గార్డెన్ ఆవరణలో విశాలమైన స్థలంలో నిర్మించిన హోటల్ కృష్ణ జిల్లాలోనే తొలి 4 స్టార్ హోటల్. ఈ హోటల్ ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం వివిధ విభాగాలను ఎమ్మెల్యేలు బిగాల, బాజిరెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత హోటల్లోకి చేరుకొని వివిధ విభాగాలను సందర్శించారు. రెస్టారెంట్, లాంజ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, బాంక్వెట్ హాల్, మినీ కాన్ఫరెన్స్ హాల్, లగ్జరీ గదులను పరిశీలించారు. హోటల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన సౌకర్యాలపై హోటల్ కృష్ణ మేనేజింగ్ డైరెక్టర్ గాదె కృష్ణతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్సీ కవితతో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఉత్సాహాన్ని కనబరిచారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో మాదిరిగా అన్ని హంగులతో అద్భుతమైన రీతిలో హోటల్ కృష్ణను నిర్మించడాన్ని కొనియాడారు. నేటి తరం యువత, మహిళలు మెచ్చేలా హోటల్లో సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. కుటుంబ సమేతంగా కొత్త అనుభూతిని పొందే వేదికగా హోటల్ కృష్ణ మారనుందని చెప్పారు. నాణ్యమైన వంటకాలు, అనేక రకాల డిషెస్ లభ్యమవుతాయని, అనతి కాలంలోనే కస్టమర్ల మెప్పు పొందేందుకు కృషి చేస్తామని హోటల్ కృష్ణ ఎండి గాదె కృష్ణ ఈ సందర్భంగా వెల్లడించారు. విశాలమైన పార్కింగ్ స్థలం, లగ్జరీ గదులు, బార్ అండ్ రెస్టారెంట్ తదితర సౌకర్యాలు కల్పించామని ఆయన తెలిపారు. సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.
కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి ఒడుదుడుగులు లేకుండా సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు డిచ్పల్లి మండలం బర్దిపూర్లో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శుక్రవారం అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన ధాన్యాన్ని పరిశీలించి మాయిశ్చర్ మీటర్ ద్వారా స్వయంగా తేమ శాతాన్ని కొలిచారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు 2,203 రూపాయలు, ముతక రకానికి 2,183 రూపాయల చొప్పున మద్దతు ధర చెల్లించడం జరుగుతుందన్నారు. అయితే రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టిన ధాన్యాన్ని తేవాలని, ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారిచే ధృవీకరణ పత్రం, ఆధార్, బ్యాంక్ పాస్బుక్, పట్టా పాస్బుక్ పుస్తకాల జిరాక్స్ పత్రాలను వెంట తీసుకురావాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతంగా, పూర్తి స్థాయిలో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటనే లారీలలో లోడ్ చేయించి నిర్దేశిత రైస్ మిల్లులకు తరలించాలని, సరిపడ వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశమైనందున ఎంత మాత్రం అలసత్వానికి తావివ్వకుండా హితవు పలికారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని, నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యం అకాల వర్షాలకు తడిసిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, టార్పాలిన్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతులకు వెంట బిల్లుల చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, షామియానాలు అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ చంద్రప్రకాష్, సివిల్ సప్లై డిఎం జగదీష్, డీసీఓ సింహాచలం, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, సొసైటీల సీఈఓలు, స్థానిక అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం గడిచిన 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలతో బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇచ్చిందని, రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం సోమేశ్వర గ్రామ శివారులో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి నాయకులు, కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను డిజిటల్ స్క్రీన్పై ప్రదర్శిస్తూ స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. నవంబర్ 4న మొదటి సెట్, 7న రెండవ సెట్ నామినేషన్ వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. మధ్యాహ్నం 2 గంటలకు మనం సీఎం గారు మీటింగ్ పెట్టిన దగ్గర ఆ ఏరియాలోనే అంగడ బజార్లో 3 తారీఖు ఉంటుంది. 4 తారీఖు నామినేషన్, 7 తారీఖు ఒక సెట్ నామినేషన్. దాని తర్వాత ప్రచారం మొదలవుతుంది. సీఎం గారు వెళ్ళిన తర్వాత, నామినేట్ చేసిన తర్వాత ఏ గ్రామానికి ఎప్పుడు రావాలి, ఎన్ని గ్రామాలు తిరగాలని ఒక ప్రోగ్రామ్ చాకౌట్ చేస్తాం. ఎలక్షన్ షెడ్యూల్ తయారు చేస్తాం, ప్రచార షెడ్యూల్ తయారు చేస్తాం. మీకు ముందుగానే పంపిస్తాం. అంటే మళ్ళీ మీరు ఆ రోజు ఊరు ఉండే విధంగా రేపు పొద్దున వస్తున్నామంటే రాత్రి చెప్తే కొంచెం మీరు వేరే ఊరికి పోతారు, బంధువుల దగ్గరికి పోతారు, లేకపోతే ఇంకో ఊరికి పోతారు. కాబట్టి మేము వచ్చేటువంటి సమాచారం 2-3 రోజుల ముందే షెడ్యూల్ తయారు చేసి మీ గ్రామాన్ని పంపిస్తాం. హోటల్ కృష్ణ ప్రారంభోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఆహా అనిపించే అద్భుత సౌకర్యాలు కస్టమర్లను కనువిందు చేయనున్నాయి. ప్రారంభోత్సవ వేడుకకు అతిరథ మహారథులు హాజరు కాగా పండగలా దర్శనమిచ్చింది.
నిజామాబాద్ నగర శివారులో హైదరాబాద్ రోడ్లో గల బృందావన్ గార్డెన్స్ ఆవరణలో నూతనంగా నిర్మించిన హోటల్ కృష్ణ ప్రారంభోత్సవ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు బోధన్ ఎమ్మెల్యే షకీల్, జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు హాజరయ్యారు. హోటల్ కృష్ణను సందర్శించి సంతోషం వ్యక్తం చేశారు. నేటి తరం కస్టమర్ అభివృద్ధిలో ఆసక్తులకు అనుగుణంగా బెంగాలీ సౌకర్యాలు కల్పించారని భారతి గ్రూప్ చైర్మన్ గాదే మధుసూదన్, మేనేజింగ్ డైరెక్టర్ గాదే కృష్ణలను అభినందించారు. హోటల్ కృష్ణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు తాహెర్ బిన్ హమ్దాన్, గడుగు గంగాధర్, కాటిపల్లి నాగేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. నగరంలో 4 స్టార్ హోటల్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. అతిథులకు ఘన స్వాగతం పలికిన గాదే కృష్ణ వారిని శాల్వాలు, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. బీజేపీ కార్పొరేటర్ న్యాలం రాజు, ఆ పార్టీ నాయకులు ఎండల సుధాకర్, షీలా శ్రీనివాస్, స్వామి యాదవ్, శ్రీనివాస్ శర్మ, బాజిరెడ్డి రమాకాంత్ తదితరులు హోటల్ కృష్ణ ప్రారంభోత్సవ వేడుకకు హాజరై భారతి గ్రూప్ చైర్మన్ గాదే మధుసూదన్, మేనేజింగ్ డైరెక్టర్ గాదే కృష్ణలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ దంపతులు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్తో పాటు ఇతర అధికారులు, నగరంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ జీవన్ రావు, విశాల్, రాజేంద్ర ప్రసాద్తో పాటు ఇతర వైద్యులు హాజరై హోటల్ కృష్ణ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ న్యాయవాదులు జగదీశ్వరరావు, రాజ్ కుమార్ సుబేదర్, చార్టర్డ్ అకౌంట్ గౌతమ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, బంధుమిత్రులు భారీ సంఖ్యలో తరలి రావడంతో హోటల్ కృష్ణ ప్రారంభోత్సవ సంబరాలు పండుగను తలపించాయి. ఈ హోటల్ త్వరలోనే కస్టమర్ల మెప్పు పొందడం ఖాయమని అభినందించారు. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహిళలు, యువతులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ బతుకమ్మలు ఆడుతూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, కుర్నాపల్లి, జమ్లం, పోచారం, మంగల్పహాట్, టానకలన్ గ్రామాలలో గురువారం బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి మహిళలు పెద్ద ఎత్తున హనుమాన్ ఆలయాల వద్దకు తరలి వెళ్లి బతుకమ్మలు ఆడుతూ పాడుతూ తెలంగాణ సంస్కృతిని గుర్తు చేశారు. పిల్లలు, మహిళలు, యువతులు గ్రామాల్లోని కూడళ్ల వద్దకు చేరుకొని బతుకమ్మను ఆడారు. గౌరమ్మకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి హారతులు, నైవేద్యాలు సమర్పించి తమ కుటుంబాలు చల్లగా ఉండాలని మొక్కులు మొక్కుకున్నారు. అలాగే ఆయా గ్రామాల్లో నెలకొల్పిన దేవీ మండపాల వద్ద మహిళలు బతుకమ్మలు ఆడారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఆ సంబరాలకు గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, కిల్లా డిచ్పల్లి రామాలయం చైర్మన్ ప్రొద్దుటూరు మహేందర్ రెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు అన్ని ఏర్పాట్లను సమకూర్చారు. మహిళలు, యువతులు బతుకమ్మను రంగురంగుల పూలతో పేర్చి ఊరేగింపుగా సీతారామచంద్రస్వామి ఆలయం వద్దకు చేరుకొని బతుకమ్మలు ఆడారు. బతుకమ్మ పాటలపై నృత్యాలు చేసి కనువిందు చేశారు. వారితో పాటు గ్రామ సర్పంచ్ రాధాకృష్ణారెడ్డి బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఉత్సాహాన్ని నింపారు. అనంతరం పెద్ద చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ప్రజలకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆసాది రవీందర్, కిల్లా డిచ్పల్లి రామాలయం ఆలయ కమిటీ వీడీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
సక్సెస్ చేశారు. ఈ బతుకమ్మ పండుగ అనేది ఒక 9 రోజులు వస్తుంది. కావున ఇది ప్రత్యేకమైందంటే ఈ లేడీస్కి సంబంధించిన బతుకమ్మ కావున ఈ బతుకమ్మకి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ దగ్గర మా దగ్గర ఒక 3000 మంది లేడీస్తో వాళ్ళ పిల్లలు పెద్దలు అందరూ చాలా పెద్ద ఎత్తున సౌండ్ బాక్సులతో ఎంతో చాలా పెద్ద పాటలు పాడి ఇది పెద్ద ఉత్సాహంగా ఒక బతుకమ్మ పండుగ అంటే చాలా చరిత్ర కన్నా ఈ బతుకమ్మ పండుగ కావున అందరూ ప్రతి ఆడవాళ్ళు ప్రతి అమ్మాయిలు చిన్న పిల్లలు వాళ్ళు కూడా డాన్స్ చేసి ఈ ఉత్సాహాన్ని చాలా పెద్ద ఎత్తున వాళ్ళకందరికీ నా యొక్క బతుకమ్మకు పండుగ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు. రాబోయే దసరా 3 రోజుల ఉంది కావున ముందే మేము శుభాకాంక్షలు ప్రతి పేరున అందరికి శుభాకాంక్షలు. ఈరోజు ఇల్లా డిచ్పల్లి రామాలయంలో సద్దుల బతుకమ్మ ఈరోజు వేయడం జరిగింది. 9 రోజులు రోజొక రకం బతుకమ్మ ఆడుకున్నారు. ఈరోజు సద్దుల బతుకమ్మ వేయడం జరిగింది. ఊరు ఆడబిడ్డలు అందరూ ఇక్కడికి వచ్చి అందరూ సంతోషంగా మంచి బతుకమ్మలు వేసారు. చాలా పెద్ద ఎత్తున మంచిగా జరిగింది. మా ఊర్లో ప్రతి ఇయర్ బతుకమ్మ పండుగ మంచిగా జరుపుకుంటాము. అంత సంతోషంగా మంచిగా జరుపుకుంటాము. దసరా శుభాకాంక్షలు అందరికీ. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి. బ్యాక్ టు న్యూస్. జిల్లా వ్యాప్తంగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ఇందల్వాయి మండల పరిధిలోని ఇందల్వాయి గ్రామంలోని మీదివాడలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి మండపం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. దేవీమాల ధరించిన భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు దుర్గామాతకు ఓడిబియ్యం, చీరలు, గాజులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలతో గ్రామంలో సందడి నెలకొంది. సిరికొండ మండలంలోని తూంపల్లి, కొండాపూర్ గ్రామాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మహిళా మనులు అమ్మవారిని దర్శించుకొని ఓడిబియ్యం సమర్పించారు. అనంతరం మండప ఆవరణలో యజ్ఞం, హోమం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ మందిరంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో చండీయాగం, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ చండీయాగంలో 13 మంది జంటలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా నవరాత్రుల సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగా ఏర్పడిన కాలనీకి చెందిన వారిని భోజనానికి ఆహ్వానించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పండగకు పెద్దమ్మ ఆలయం దగ్గర పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు చేపట్టడంపై కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు మెర్సీ, ప్రధాన కార్యదర్శి కాదం ప్రకాష్ రావు, ప్రతినిధులు గంగారెడ్డి, కాశ్నాథ్, మనోజ్ కుమార్, పుష్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెంజల్ మండలంలోని తాడుబెలోలి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 6వ రోజు అమ్మవారిని సరస్వతి మాత రూపంలో అలంకరణ చేశారు. ఉదయం సాయంకాలం మహిళలు భక్తులు అధిక సంఖ్యలో మండపానికి చేరుకొని సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు ఆచరించారు. యజ్ఞాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా పురోహితుడు మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు అమ్మవారు సరస్వతి దేవి అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో రామాలయంలో యజ్ఞం నిర్వహించడం జరిగిందన్నారు. ఉత్సవాలలో 9 రోజులు అమ్మవారిని 9 దేవతామూర్తులుగా అలంకరించడం జరుగుతుందని వెల్లడించారు. గత 5 సంవత్సరాల నుండి దుర్గామాతను గ్రామంలో ప్రతిష్ఠిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత నర్సయ్య, వెల్మ సుధాకర్, దత్తు పటేల్, జగన్ రెడ్డి, అరికెల శ్రీనివాస్, గ్రామస్తులు, స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు కాత్యాయని అవతారంలో దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈరోజు 6వ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం కావడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అమ్మవారి ఆలయ క్షేత్రానికి చేరుకొని కాత్యాయని మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్న బీఫామ్ను ఆయన అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ ఏర్పాటు నుండి సీఎం కేసీఆర్తో పాటు ఉద్యమించిన తెలంగాణ వాదులను విస్మరిస్తున్నారని, తెలంగాణ సాధించుకున్న తర్వాత తమని సీఎం కేసీఆర్ మర్చిపోయాడని బీఆర్ఎస్ నాయకులు ఏఎస్ పోషెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమని గుర్తించాలని, లేదంటే తమ నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏఎస్ పోషెట్టి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తనతో పాటు మాజీ ఎంపీ స్వర్గీయ నారాయణ రెడ్డి, డాక్టర్ బాపురెడ్డితో కలిసి కేసీఆర్ పార్టీని స్థాపించారన్నారు. పార్టీ ఆవిర్భావం అనంతరం జెడ్పీ ఎన్నికల్లో మాజీ మంత్రి సంతోష్ రెడ్డిని జెడ్పీ చైర్మన్గా చేశామని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పేరుగాంచిందని ఆయన తెలిపారు. ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని, తాము చెబితేనే ఉద్యమం ప్రారంభించి అందులో ప్రజలందరినీ తాము ఐక్యం చేశామని, తద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎవరైతే సీఎం కేసీఆర్ను ఇష్టానుసారంగా ఇతర పార్టీల వారు తిట్టారని, అలాంటి వారిని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు, రాజ్యసభ పదవి లాంటివి ఎన్నో ఇచ్చారని ఆయన తెలిపారు. అసలైన ఉద్యమకారులకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన తమకు సముచిత న్యాయం చేయాలని సీఎం కేసీఆర్కు ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల ఓ వారం రోజుల పాటు చూసి తగు నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో నంబర్ 1 స్థానంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం 3వ స్థానానికి చేరుకుందని, అందుకు ప్రజాప్రతినిధుల తీరే కారణమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్, ఈర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 325 ఎంపీటీసీ తెలంగాణ ఎక్కడ కూడా
కేసీఆర్ బద్దం అమ్మించుకొని అబ్బా ఏం లక్కీ ఆయన భవిష్యత్తు. నా జిల్లాలో నేను తిరిగినాడానికి వెళ్ళలేదు. నువ్వు మొత్తం జిల్లా పరిషత్ సంతోష్ రెడ్డిని కూడా తీసుకుపోయి ఏం చేపించింది. సంతోష్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, తయారు దినందాన్ వైస్ చైర్మన్ చేసిన ఈ జిల్లా తెలంగాణ ఏకైక జిల్లా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ విధంగా ఇక్కడ ఏళ్ళుకున్న తర్వాత పార్టీ విస్తృతంగా నిజామాబాద్ జరిగిన ఉద్యమాలు ఇక్కడ కూడా అసలు తెలంగాణ ఉద్యమానికి తల్లి నిజామాబాద్ చాలామంది వాళ్ళు అక్కడెక్కడ పాటలు పాడుకొని మంచిగా సంతోషపడతారు. కానీ తల్లి లాంటి నిజామాబాద్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ పేద బహిరంగ సభ తల్లి వాళ్ళు పెట్టింది. లక్షల మంది చేశారు. అబ్బాబు ఏం పంపిన సక్సెస్ఫుల్ ఒక్క రూపాయి ఇవ్వకుంటే ఎవరు సభలు పెట్టి ఆడపడుచులకు ఎంతో ప్రీతికరమైన పండగ బతుకమ్మ పండగ అని గంగస్థాన్ ఫేజ్ 2లో గల మునూరు కాపు సంఘం అధ్యక్షుడు రమేష్ తెలిపారు. బతుకమ్మ సంబరాలతో పాటు చిన్నారుల నృత్యాలు, సంఘం సభ్యుల ఆటపాటలతో ఎంతో సంబరంగా బతుకమ్మ పండగ జరుపుకున్నామని ఆయన అన్నారు. నగర శివారులోని గంగస్థాన్ ఫేజ్ 2లో మునూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు రమేష్తో పాటు సంఘ సభ్యులు, మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మ పండగను ప్రారంభించారు. చిన్నారులు, యువతులు, మహిళలు అధిక సంఖ్యలో బతుకమ్మ పండుగలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుతూ ఎంతో సంతోషంగా గడిపారు. మహిళలు బతుకమ్మ పాటలపై ఆనందోత్సవాలతో ఆటలు ఆడారు. ఈ సందర్భంగా మునూరు కాపు సంఘం అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ గంగస్థాన్ ఫేజ్ 2లో మొదటిసారి బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నామని అనుకున్న సంఖ్య కంటే అధిక సంఖ్యలో మహిళలు బతుకమ్మ పండుగకు హాజరయ్యారని అన్నారు. తాము బతుకమ్మ పండుగతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టామని ఎంతో సంతోషంగా చిన్నారులు, యువతులు, మహిళలు, సంఘ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారని ఆయన తెలిపారు. బతుకమ్మ పండుగకు అందంగా అలంకరించి తీసుకువచ్చిన బతుకమ్మలలో మొదటి రెండుటికి ఉత్తమ బహుమతులు అందజేశామని ఆయన అన్నారు. ఇలాగే మునూరు కాపు సంఘ సభ్యులంతా ఐక్యంగా ఉండి మున్ముందు కూడా అన్ని పండుగలను ఐక్యంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుందామని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గంగస్థాన్ ఫేజ్ 2 సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా సంఘాలు పార్టిసిపేట్ కావడమే కాకుండా ఇతర మా సాటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో పక్కకు ఇతర కులస్తులు కానీ ఎవరైనా కానీ సమాజ అభివృద్ధికి మా మునూరు కాపు కులస్తులు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. బతుకమ్మ సంబరాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నగర చుట్టుపక్కల నుంచి వచ్చిన మునూరు కాపు సంఘం సభ్యులు, అలాగే మా యొక్క అక్కా చెల్లెలు, అమ్మలు అందరికీ నా యొక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీ మొదటి కార్యక్రమం మా గంగాస్థాన్లో మా ఏరియాలో నిర్వహించడం మాకు చాలా గర్వంగా ఉంది. ముందు ఈ కార్యక్రమాలు అలాగే ఈ బతుకమ్మ పండుగ కాకుండా ఇతర కార్యక్రమాలు కూడా ఇక్కడనే నిర్వహించుకోవాలని సంఘ సభ్యులు కోరుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరికి పేరున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. కోటగిరి మండల గౌడ కులస్తులు రాబోయే ఎన్నికల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తీర్మానం చేశారు. స్పీకర్ కృషితోనే మండలం అన్ని విధాల అభివృద్ధి చెందిందని గౌడ సంఘం పెద్దలు పేర్కొన్నారు. ఉమ్మడి కోటగిరి మండలాల గౌడ కులస్తులు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మండల గౌడ సంఘం అధ్యక్షులు డి గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేసి స్పీకర్ పోచారంకు తీర్మాన పత్రాన్ని అందజేశారు. బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి బీఫామ్ అందిన సందర్భంగా ఆయనను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి మండల గౌడ కులస్తుల అభివృద్ధికి స్పీకర్ ఎనలేని కృషి చేశారన్నారు. గతంలో కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాలలో గౌడ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని ఆయన చెప్పారు. గౌడ కులస్తులంతా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో స్పీకర్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కోటగిరి మండల గౌడ సంఘం పెద్దలు కాషా గౌడ్, సాయా గౌడ్, శ్యామ్ సుందర్, భూమా గౌడ్, రమేష్ గౌడ్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ను తెరిపించి బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ప్రస్తుత సాధారణ ఎన్నికలలో వినియోగించాల్సి ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.